హలో నమస్తే బాబీస్ టెక్కి స్వాగతం సుస్వాగతం. నేను సురేష్ బాబీ. ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాం USB-C టైప్ హబ్ ఫర్ మ్యాక్బుక్ ప్రో. USB-C టైప్ పోర్ట్స్ని యాపిల్ 2016 మ్యాక్బుక్ ప్రో నుంచి ఇంట్రడ్యూస్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చే ప్రతి మోడల్లో USB-C పోర్ట్నే వాడడం మొదలుపెట్టి ఎటువంటి USB పోర్ట్స్ కానీ HDMI పోర్ట్స్ కానీ మీకు మ్యాక్బుక్ ప్రోలో కనిపించవు. సో దానికి రీప్లేస్మెంట్కే ఇలాంటి హబ్స్ కానీ కన్వర్టర్ కేబుల్స్ కానీ మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ హబ్ని అన్బాక్స్ చేసి చూద్దాం. సో దీంట్లో ఏమేమి ఉన్నాయో. సో సింపుల్ ప్యాకింగ్, చాలా సింపుల్ ప్యాకింగ్ ఇది. అండ్ ఒక చిన్న 2 పేజెస్ బుక్లెట్ ఇచ్చారు. సో ఇది పెద్ద పేపర్ వర్క్ కూడా లేదు, ఇన్స్ట్రక్షన్స్, దాని డీటెయిల్స్ రాశారు, ఇటువంటి USB పోర్ట్ ఏంటి అనేది. సో దాని డీటెయిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉంది మాన్యువల్. USB హబ్ చూద్దాం. ఇప్పుడు టియోటా కంపెనీ నుంచి ఇది. సో ఇది చైనీస్ బ్రాండ్. సో ఇటువంటి రిప్లికేటర్స్ చాలా వస్తుంటాయి మనకి, చాలా కంపెనీస్ లాంచ్ చేసినాయి ఇటువంటి హబ్స్ని. ఇది డ్యూయల్ USB-C టైప్ పోర్ట్స్. ఇది మ్యాక్బుక్ ప్రోలో మాత్రమే యూజ్ అవుతుంది. దీని క్వాలిటీ యావరేజ్గా ఉంది, పెద్ద బిల్డ్ క్వాలిటీ ఏమీ అనిపించట్లేదు. సో దీనికి USB 3.0 పోర్ట్స్ 2, ఒక SD కార్డ్ రీడర్, మైక్రో SD కార్డ్ రీడర్, 2 USB-C టైప్ పోర్ట్స్ ఇచ్చారు. ఆ USB-C టైప్ పోర్ట్లో ఒకటి థండర్బోల్ట్ పోర్ట్ ఉంటుంది అండ్ ఒక HDMI పోర్ట్ కూడా ఉంటుంది సైడ్న. సో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవడానికి HDMI పోర్ట్ యూజ్ అవుతుంది. యూజువల్గా కేబుల్స్ కొనుక్కోలేని వాళ్ళకి ఈ హబ్ బాగా యూజ్ అవుతుంది, మంచి బడ్జెట్లో ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.